ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయింది. ఈ స్టార్టింగ్ నుంచి మనకి స్టార్ట్ చేసినట్లయితే మొత్తం ప్రతి ఒక్క సెగ్మెంట్ అంటే సంక్రాంతిలో మనం పిల్లలకి చేసేవన్నీ, అలాగే మనం ఏవేవైతే చేస్తామో అవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మంచిగా డెకరేట్ చేశారు. స్టార్టింగ్లో చూసినట్లయితే ప్రారంభ పూజ కోసం అక్కడైతే డెకరేట్ చేశారు. తర్వాత భోగి స్నానాల కోసం అక్కడ డెకరేట్ చేశారు. అలాగే రంగవల్లులు కూడా ప్రతి ఒక్క ముగ్గు కూడా గొబ్బెమ్మలు పెట్టేసి నీట్గా అయితే పెట్టారు. సంక్రాంతిలో మనం ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టారు. అలాగే భోగిపళ్ళు వేసిన దగ్గర ఒక సెగ్మెంట్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బొమ్మల కొలువు అంటే ఇందులో ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయంటే అతి చిన్న ప్లేస్లో చాలా బొమ్మలు అయితే పెట్టారు. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు. ఇవన్నీ చూస్తే మనకి కూడా పెద్దవాళ్ళందరం మేమందరం కూడా చిన్న పిల్లలు అయిపోయేటట్టు ఉన్నాయన్నమాట. అంత నీట్గా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూ ఉంటే భలే సరదాగా అనిపించింది. చాలా బాగున్నాయి. మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క బొమ్మ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చిన్నప్పుడు జ్ఞాపకాలను అయితే మనకి గుర్తు చేస్తున్నాయి అవి చూస్తూ ఉంటాయి.